Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. బట్ ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే కొన్ని సందర్భాల్లోనట దేవుడే కొంతమందిని చంపేస్తాడట. ఆయనే చంపేస్తాడు. ఇప్పుడు ఇందాక అయ్యగారు మాట అన్నారు, పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, కాస్త చూడండి భద్రంగా, ఎందుకంటే ఏదన్నా వాహనం వచ్చి కొట్టుకుంటే అన్న అయితే కష్టమైద్ది అన్నారు. ఏదో ప్రమాదవశత్తు చనిపోతే అది వేరే విషయం, కానీ మరి దేవుడే చంపేస్తే ఇంకా భయంకరం కదా అది. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భౌతిక మరణం, ఈ శరీర మరణం కొన్నిసార్లు దేవుడే ఇస్తాడట. ఆయనే ఈ మరణాన్ని మనకు కలగజేస్తాడట. తన ఇష్ట ప్రకారంగా కొంతమందిని ఆయనే చంపేస్తాడట. కొంతమంది వృద్ధాప్యంకి వచ్చి చచ్చిపోతారు, కొంతమంది జబ్బు చేసి చచ్చిపోతారు, అది వేరే విషయం. కానీ దేవుడే చంపేస్తే అది చాలా భయంకరం కదా. ఆదికాండం తీయండి, ఒక చక్కని మాట మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా ఆదికాండం 38వ అధ్యాయం. బైబిల్లో మొదటి పుస్తకం అదే కనుక పేజీ నెంబర్ అక్కర్లేదు మీకు. 38వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 7వ వచనం, 38వ అధ్యాయం 7వ వచనం. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. చాలు, యూదా అనకూడదమ్మా, అక్కడ ఆపకూడదు. నువ్వు ఎక్కడ ఆపాలా? యూదా జ్యేష్ఠ కుమారుడైనా అక్కడ దాకా పోవాలి నీ మాట కదా. ఇంకా ఇప్పుడు అందరు వినండి నా బైబిల్. ఏరు అనండి, అందరూ అనండి ఏరు. ఇతని పేరు ఏరట. యూదా జ్యేష్ఠ కుమారుడి పేరు ఏరు అని ఉంది ఇక్కడ బైబిల్లో. ఆశ్చర్యం ఏంటంటే ఒకటే లైన్ బైబిల్లో ఇతని గురించి రాశాడు, ఇంకేం రాయలే. ఈయన ఎవడో ఏం చేశాడో మనకేం తెలీదు, ఒకటే మాట. కానీ ఏం రాశారు, అది కూడా చాలా భయంకరమైన మాట రాశారు. ఏం రాశారంటే ఇక్కడ యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. చూసారా విన్నారా? ఏమండో విన్నారా? దేవుడే చంపేశాడంట. ఎందుకు చంపాడు? దేవుని దృష్టికి చెడ్డవాడైనందుకు చంపేశాడంట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మంచివాళ్ళం ఏంటి దేవుని దృష్టికి? మరి ఈ పాటికి మనల్ని కూడా చంపేయాలి కదా ఈ లెక్కలో. జస్ట్ ఒక మాటే రాశారు ఆయన గురించి. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపేశాడు. బాబాయ్ భయం వేసిపోద్ది ఇట్లాంటి మాటలు వింటే. ఏంటి అంత కఠినంగా దేవుడు ఎలాగ ప్రవర్తించాడబ్బా, దేవుడు ఎలా పనిచేసాడబ్బా? మరి వాళ్ళలో ఏ చెడుతనం ఉందో, అతనిలో ఏ తప్పు ఉందో, దేవునికి ఇష్టం లేని ఎలాంటి జీవితం జీవించాడో మరి అదేది వివరణ లేదు ఇక్కడ. ఇతడు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందుకు యెహోవా అతన్ని చంపెను అని ఉందంతే. మరి నువ్వు మంచివాడివేనా ఈ రాత్రి? నువ్వు మంచిదానివేనా? ఒకవేళ నాలో కూడా చెడు ఉందండి, నా బుద్ధి అంత మంచిది కాదండి అని నువ్వు అనుకుంటే మరి దేవుడు నిన్ను ఎందుకు చంపలే? నన్ను ఎందుకు చంపలే? ఎందుకు చంపలేదంటే ఇది ఆయన కృప. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఆయన మన పట్ల చూపే ప్రేమ. పాత నిబంధనలో ప్రభువు ప్రవర్తించినట్టుగా ఇప్పుడు ప్రవర్తించట్లేదు ఆయన, బతికిపోతున్నాం మనం. అప్పుడు అట్ట చెడ్డతనం కనపడంగానే ఆయన చంపేశాడంట. అలాగ చంపుకుంటూ వెళ్తే ఈ రోజుల్లో ఈ గ్రౌండ్ అంతా సమాధుల దొడ్డి అయిపోద్ది. ఇంకెవడుంటాడు? అందరం పోతాం, సమాధులు కట్టుకోవాల్సిందే ఎక్కడ పడితే అక్కడ. జస్ట్ దేవుడు చంపే మనుషులు ఎలాంటి వాళ్ళు చూడండి. అసలు ఇక్కడ చెడ్డోడైనందుకు చంపేశాడంట.
పాపం ఆయన ఏ చెడు పని చేశాడో నాకు తెలియదు, బైబిల్లో చెప్పలేదు అది. వాళ్ళ నాన్న పేరు చెప్పాడు, ఆడి పేరు చెప్పాడు, ఆడు చచ్చాడు అన్నాడు, అంతేగా. చచ్చాడు అనలేదు. ఎవరు చంపారంట? యెహోవాయే చంపేశాడు. కనుక మనం ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ రాత్రి బతుకున్నందుకు. మనందరికీ తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో, మన బ్రతికి ఎలాంటిదో, మన బుద్ధి ఎలాంటిదో, మన ప్రవర్తన ఎలాంటిదో, మన జీవితం ఎలాంటిదో ఇక్కడ ఎవడికి తెలీదు? అందరికీ తెలుసు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఇలాగా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తాం, దేవా తెలిసి తెలియక చేసిన పాపాలు క్షమించమంటాం. ఏం తెలియకుండా ఏమైనా చేస్తాం ఏంటి? ఎప్పుడన్నా ఏంటి తెలియకుండా ఏదైనా చేస్తారా మీరు? విశ్వాసి చేసే ప్రతిదీ ఆడికి తెలుసు, ఇది తప్పని తెలుసు ఆడికి. తెలిసినవి తెలియక చేసావు, తెలియకేడు చేస్తావు నువ్వు. ఇదేదో పెద్ద పోజు కొడుతున్నావు దేవుని దగ్గర. తెలియకుండా చేసింది ఏదో ఉంటే క్షమించు ప్రభా అని నీకు తెలీదా? నువ్వు రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకో, దినవంతా ఏం చేసావు, ఏం మాట్లాడావో, ఏం ఆలోచించావో, ఎట్లాంటి చూపు చూసావో, ఎట్లాంటి మాటలు అన్నావో, ఎవరిని సూటుపోటు మాటలు అనేసావో నీకు తెలియదేటి? తెలియకుండా చేసిన పాపాలు క్షమించమని ఎలాగంటావు నువ్వు? కనుక పశ్చాత్తాపం రావాలి మనలో. దేవుడు చంపేస్తున్నాడు రా బాబు. పాత నిబంధనలో దేవుడు ప్రవర్తించినట్టుగా ఇప్పుడు ప్రవర్తించట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం బతికిపోతున్నాం, ఈరోజు బతికిపోతున్నాం. నాలో కూడా చెడు ఉంది, కానీ దేవుడు ఎందుకు నన్ను అలాగా బ్రతికించి పెట్టేశాడు అనుకోవాలి మనం. ఆయన కృపిది, నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు అనమాట మారడానికి, అంతే. నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం తీయండి ఇప్పుడు, పేజ్ నెంబర్ 343. పేజ్ నెంబర్ 343 పాత నిబంధనలో 10వ అధ్యాయం 13, 14 వచనాలు. 10వ అధ్యాయం 13, 14 వచనాలు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకు సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి. ఎవరు విధించెను? ఏమి విధించెను? మరణశిక్ష విధించాను. ఏమండి, అందరు వినండి ఒకసారి. ఇక్కడ సౌలు రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అతడు యెహోవా యొద్ద విచారణ చేయనందుకు అని ఉంది ఇక్కడ. యెహోవా యొద్ద విచారణ చేయలేదు అంటే అర్థం ఏంటి? అంటే ప్రభువుని సంప్రదించలేదని, ఆయన పైన ఆధారపడలేదని, ఆయన సలహా తీసుకోలేదని, నేను ఈ పని చేయాలా వద్దా ప్రభు అని అడగలేదు, నేను ఇక్కడికి వెళ్ళాలా వద్దా ప్రభు అని అడగలేదు, నేను ఈ భూమి కొనుక్కోవాలా వద్దా ప్రభు అని అడగలేదు, నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలా లేదా అని అడగలేదు, నేను ఈ అమ్మాయిని చేసుకోవాలా వద్దా, నేను అబ్బాయిని చేసుకోవాలా వద్దా అని అడగలేదు. నీకు ఇష్టమైంది నువ్వు ఆ పని చేసావు, అదనమాట అక్కడ సంగతి. యెహోవా యొద్ద విచారణ చేయలేదు అంటే అర్థం ఏంటంటే, అసలు ఆయన చిత్తం ఏంటో తెలుసుకోలేదని, ఇది దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు ఆలోచన చేయలేదు. అసలు నాకు ఇష్టమైంది నేను చేస్తాను అన్నట్టుకుందనమాట ఇక్కడ ఆలోచన. అలాగా యెహోవా యొద్ద విచారణ చేయనందుకే ఇంకో పని చేశాడంట సౌలు రాజు. ఏం చేశాడంట? కర్ణపిశాచుల్ని సంప్రదించాడట. భూతాలమ్మటి వెళ్ళాడు, దయ్యాలమ్మటి వెళ్ళాడు, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరు ఏదన్నా చెప్పండి, నాకు సహాయం చేయండి అంటున్నాడు. అరే, జీవం గల దేవుని కలిగినోడు, దేవుని చేత ఏర్పరచబడ్డాడువి, ఇదేంటిరా? ఇప్పుడు సడన్గా నీకేదో కష్టం వస్తే దయ్యాలను ఆశ్రయిస్తున్నావేటి, భూతాలను ఆశ్రయిస్తున్నావేటి, మాంత్రజ్ఞులను ఆశ్రయిస్తున్నావేటి? దేవునికి ఎంత అవమానం ఇది, దేవునికి ఎంత అవమానం. నేను యేసు బిడ్డను, నేను విశ్వాసం చెప్పుకొని తాయెత్తులు కట్టుకుని తిరుగుతున్నాను, తాయెత్తులు కట్టుకుని తిరుగుతున్నావు, అక్కడిక్కడికి వెళ్ళి మంత్రాలు చదివించుకుంటున్నావు. ఏటిది? ఏటి గౌరవం ఏంటి? ప్రభు ఎంత ఆయాసపడతారో ఆలోచన చేసావా?
ప్రభు ఎంత ఆయాసపడతాడో ఆలోచన చేసావా? ఈ మధ్య ఎవడెవడో ఇల్లు కట్టుకున్నాడట కొత్తగా. ఇల్లు కట్టుకొని క్రైస్తవుడే, విశ్వాసే, కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాడట. గుమ్మడికాయ కట్టాడు, దాని మీద ఎర్ర ఇంకుతో సెలవు గుర్తు వేసాడట. వేసాడు, దాని మీద యేసు రక్తమే చేయమని రాశాడు ఎర్ర ఇంకుతో. గుమ్మడికాయ కట్టి సెలవు గుర్తేసి ఎర్ర ఇంకుతో యేసు రక్తమే చేయమంటే ఇక భూతాలు ఏవి నీ ఇంటి మీదకి రావా? ఇక నీ ఇంటి మీదకి జబ్బులు రావా? తెగులు రాదా? దేవుడు నీ ఇంట్లో ఉంటే అది నీకు ఆశీర్వాదం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభువు ఉండాలి నీ ఇంట్లో, గుమ్మడికాయలు కాదు. నువ్వు ఎన్నిసార్లు ఇలాగా దేవుని మీద ఆధారపడకుండా పిచ్చి పనులు చేసావు బయటికి వెళ్ళి? ఆలోచన చేయి. మరి ఇంకా బతుకున్న వేటిక్కడ? దేవుడు సౌలుని వేసాడు, చంపి పడేశాడు. మీరు సమూయేలు గ్రంథం, ఇప్పుడు వద్దులే, సమూయేలు గ్రంథం చదివితే అసలు అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, సౌలు రాజట తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడని రాసి ఉంటుంది అక్కడ. 28వ అధ్యాయం చూస్తే తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు అని ఉంటుంది అక్కడ అది మనకు అలాగ అనిపిస్తుంది. ఏంటంటే వాడే ఆత్మహత్య చేసుకున్నాడు అనిపిస్తుంది ఆయన. కానీ ఇక్కడ బైబిల్లో ఏమని రాస్తుందంటే క్లియర్గా అలాగ చేయడానికి దోహదపడింది ప్రభువే అన్నమాట. ప్రభువే సహాయం చేశాడు కత్తి మీద పట్టడానికి. అంటే ఇప్పుడు ప్రభువే వాడిని చంపేశాడు, సౌలు రాజును చంపేశాడు. ఇక్కడ ఆ మాట రాశారు, యెహోవా అతనికి మరణశిక్ష విధించను అనుంది ఇక్కడ. అలాగ మరణశిక్ష పట్టడానికి కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి సంప్రదించలేదని. జాగ్రత్త సుమా. ఎట్టబడితే అట్ట కొబ్బరికాయలు కొట్టేసుకొని, వాస్తులు మార్చేసుకొని, పసుపులు పూసుకొని, ఏంటి దేవుని మీద నమ్మకం లేక, దేవుని మీద నమ్మకం లేక పిచ్చి పనులను చేస్తున్నాం మనం. పాస్టర్లు చేస్తున్నారు కొంతమంది. సారీ, ఈ మాట మీరు కాదులే, ఈ మాట అంటున్నందుకు క్షమించండి. ఒక ఊరికి వెళ్తే ఆదివారం ఆరాధన అయిపోగానే ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యా మా సంఘ సభ్యులు కొత్తగా ఇల్లు కట్టుకున్నారయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేసి రిబ్బన్ కటింగ్ చేయండి అయ్యా అన్నారు. అంటే సరే మంచిదన్నాను. అయ్యగారు నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేశాను, రిబ్బన్ కటింగ్ చేశాను. ముందు రిబ్బన్ కటింగ్ చేశాను, ఆ తర్వాత ప్రార్థన చేసి ఆమెన్ ఆమెన్ అనగానే టప్ అని కొబ్బరికాయ కొట్టాడు అయ్యగారు. ఎక్కడ? ఆ గుమ్మ మీదనే కొట్టాడు కొబ్బరికాయ. ఈ లోపల కొబ్బరికాయ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. ఏటయ్య గారు కొబ్బరికాయ కొట్టారు ఏట అన్నాను గబుక్కని ఉలిక్కిబడి. ఏం కాదులేనా? ఏం కాదు ఏటే, మరి నన్ను ఎందుకు పిలిచారు? ప్రార్థన ఎందుకు ఇక్కడ? మీరు కొబ్బరికాయ కొట్టాలనుకున్న వాళ్ళు ప్రార్థన ఎందుకు చేశారా అంట. దేవుడు ఎంత ఆయాసపడతాడో ఆలోచన చేశారా? అసలు ఆ రోజున ఆ ఉదయకాలం ఆయన నేను ఇద్దరం పోవాల్సిన వాళ్ళం. దేవుడు మా ఇద్దరిని తీసేసుకోవాలి ఆ లెక్కలో. ఇప్పుడు సౌలు రాజును అలాగే దేవుడు తీసేసుకున్నాడట. ఆయన మీద, దేవుని మీద ఆధారపడనందుకు, దేవుణ్ణి సంప్రదించినందుకు, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నందుకు దేవుడు చంపేశాడు. అమ్మ, విశ్వాసులు ఎప్పుడు కూడా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అది వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, వివాహమే కానీ, ఒక ఇంటి పనే కానీ, ఇంకేదన్నా కానీ, అయ్యా నీ చిత్తం ఏంటో చెప్పండి అని అడగాలి. అందరూ ఆమెనండి. అయ్యా నీ చిత్తం ఏంటో, మేము చేసే పని మంచిదా కాదా చెప్పండి అని ఆయన్ని సంప్రదించాలా. లేకపోతే బతకం, పోతాం, అలాగే పోతాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 124 అలా తీసి ఉంచండి. నేను ఇప్పుడే రెఫరెన్స్ చెప్పనులే కానీ 16వ అధ్యాయం తీసి ఉంచండి. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడైన యెహోవా మోషేని, అహరోన్ని నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. బాగానే ఉంది. అంతలోకే ఒక దుర్బుద్ధి పుట్టింది ఒక ముగ్గురికి. కొరహు, దాతాము, అబిరాము. ఈ ముగ్గురు బ్రదర్స్, సహోదరులు. వీళ్ళ ముగ్గురికి ఒక దుర్బుద్ధి పుట్టింది. మీరేనా ఏలేది?
మీరేనా సంఘ నాయకులు? ఇక దేవుడు మాకు ఆ జ్ఞానం ఇవ్వలేదా? మేము చేయకూడదా? మేము ఏలకూడదా? మేము ఉండకూడదా? మేము సెక్రటరీ అవ్వకూడదా అన్నట్టుగా వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే ఇంకొక 250 మందిని సమకూర్చుకున్నారు వాళ్ళతో. పెద్ద ప్లాన్ చేశారు. కొంత టైం పట్టింది ఇలాగ చేయడానికి. ఇప్పుడు మోషే మీద అహరోన్ మీద ఎదురు తిరిగారు. ఇప్పుడు ఈ మోషేని అహరోన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని శంకిస్తున్నారు? దేవుని యొక్క ఏర్పాటుని శంకిస్తున్నారు. దేవుడు నియమించిన నాయకుల్ని మాకు వద్దంటున్నారు. మేము నాయకత్వం చేయగలం, మేము ఉండగలం, మేము సాధించగలం, మేము నడిపించగలం, మాకేం తక్కువ అన్నట్టుగా విర్రవీగిపోతున్నారు వీళ్ళ ముగ్గురు ప్లస్ 250 మంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోషేతో, ఓ పని చేయండి బాబు అన్నాడు. వీళ్ళు ముగ్గురు ఎక్కడైతే ఉన్నారో డేరాలు వేసుకుని ఆ డేరాలన్నిటికీ దూరంగా వెళ్ళిపోండి మీరు అన్నాడు. ఆ 3 డేరాలకి. అట్టగి 250 మంది వచ్చారు కదా, ఆ 250 మంది డేరాలు ఎక్కడెక్కడైతే వేసుకొని ఉంటున్నారో వాళ్ళ కుటుంబాలతో అవన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. మీరు అంతా దూరంగా వెళ్ళిపోండి మిగతా వాళ్ళంతా అన్నాడు. వెళ్ళిపోయారు దూరంగా. దూరంగా వెళ్తే అప్పుడు దేవుడు పని చేశాడు. దేవునికి ఇష్టం లేదు ఇలా మాట్లాడటం. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనులకు విరోధంగా మాట్లాడటం దేవునికి ఇష్టం లేదు. కొన్నిసార్లు తెలియకుండానే ఎట్టబడితే అట్ట సంఘాల్లో మాట్లాడేస్తాం మనం. ఈయన మాకు వద్దుపో అంటాం, ఈమె మాకు వద్దుపో అంటాం. దేవుని ఏర్పడ్డది. నువ్వెవడు శంకించడానికి? నువ్వెవరు అడగడానికి? నోరు మూసుకొని దేవుడు చెప్పించేయి ఆమె నన్ను అందరూ మాట్లాడబాక. ప్రమాదం అది నీకు, ప్రమాదం అది నీకు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు దేవుడు చూడండి ఒకసారి. ఇక్కడ 27వ వచనం, మొట్టమొదటిగా 16వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. విన్నారండి? వాళ్ళ కుటుంబీకులంతా చిన్నపిల్లలతో సహా పసిపిల్లలతో సహా ఎవరి గుడారంలో వాళ్ళు ఉండిపోయారట. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? 30వ వచనం చదవం. 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరచి. హలో ఏం తెరచి? భూమి ఏమైపోయిందంట? నోరు తెరిచింది. భూమి అంటే అర్థం ఏంటి? భూమి నెరవిడిచింది అనమాట, అలాగే ఇచ్చుకుంది అనమాట. ఎక్కడా? వీళ్ళున్న దగ్గర. ఈ ముగ్గురు ఎక్కడుంటే అక్కడ, ఆ 250 మంది ఎక్కడుంటే అక్కడ విరోధంగా ఎవడైతే లేచి నిలబడ్డాడో దేవుని సేవకులకి విరోధంగా వాళ్ళున్న స్థలాల్లో భూమి నెరవిడిచిందట, భూమి అటవిచ్చుకుందట. ఎక్కడోడు అక్కడ బతుకున్నోడు బతుకున్నట్టే టక్కని భూమిలోకి వెళ్ళిపోయాడు అనమాట. భూమిలోకి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. పట్ట చచ్చిపోతున్నారు. భయం వేసిపోయింది వాళ్ళకి. ఏట్రా మేము ఉన్న దగ్గర భూమి అంతా విచ్చుకుంటుంది ఏంటరా అని చెప్పి తప్పించుకుందామని పారిపోతూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? 31వ వచనం చదవండి. 31వ వచనం చదవండి ఒకసారి. 31. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగాని వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహ సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. తర్వాత 35 చదమ్మా. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసి. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? యెహోవా యొద్ద నుండి పైనుండి అగ్ని వచ్చిందట. ఈ భూమి నెరవేర్చుకోవటాన్ని తప్పించుకుందామని పరిగెట్టిపోతుంటే దేవుడు ఏం చేశాడు? పైనుండి అగ్ని పడేసాడు వాళ్ళ మీదకి. దేవుడు చంపాలనుకుంటే నువ్వెక్కడ పోగలవు? విన్నావా? ఏంటి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవ్వరం కూడా ఎప్పుడు కూడా దైవ సేవకులకి విరోధంగా ఎప్పుడు మాట్లాడలేదు. మనం మాట్లాడే ఉంటాం ఏదో ఒకటప్పుడు. మరి దేవుడు మనం చంపలేదే, మనం ఉన్న దగ్గర భూమి ఇచ్చుకోలేదే, పైనుండి అగ్ని పడలేదే. దేవుని కృప, దేవుని ప్రేమ నువ్వు బతుకున్నావంటే, ఆయన సహనం కలిగి నువ్వు మారుతావేమో, నువ్వు తగ్గించుకుంటావేమో, పశ్చాత్తాపడతావేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వెన్నో మాటలని ఉంటావు దైవ సేవకులకి విరోధంగా, కానీ దేవుడు ఓపిక పట్టాడు. ఈ పాత నిబంధనలు ఓపిక లేదు, ఏం లేదు. ఇక
భయంకరమైన శిక్ష వేసాడు దేవుడు. భూకంపం వచ్చినట్టుగా భూమి అంతా విచ్చుకుంది. తప్పించుకుందామంటే పైనుండి అగ్ని పడింది. ఇంకెక్కడ తప్పించుకుంటావు? దేవుడిచ్చిన మరణాన్ని ఎవడు తప్పించుకోలేడు. దేవుడు చంపాలనుకుంటే నువ్వు హాస్పిటల్లో ఉన్నా చచ్చిపోతావు, నీ చుట్టూ డాక్టర్లు ఉన్నా చచ్చిపోతావు. అయ్యో హాస్పిటల్కి వెళ్ళడం లేట్ అయిందండి, అంబులెన్స్ ఆలస్యంగా వచ్చి, ఇవన్నీ కథలు చెప్పవాకండి. 500 మైళ్ళ దూరంలో ఉన్నావు, నువ్వు బతకాలనుకుంటే బతుకుతావు. హాస్పిటల్కి 500 మైళ్ళ దూరంలో ఉన్నావు. దేవుడు చంపాలనుకుంటే హాస్పిటల్లోనూ ఉండి నీ చుట్టూ డాక్టర్లు ఉన్న టక్కని పోతావు. దేవుడు చంపాలనుకుంటే ఏముంటుంది? మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. గట్టిగా ఆమెనండి. అంతే. దేవుడు చంపేశాడు. ఎందుకు చంపాడంటే దైవ సేవకులకి విరోధంగా మాట్లాడినందుకు. దేవుడు ఏర్పాటు చేసిన దైవజనులకు విరోధంగా మాట్లాడినందుకే. ఒకసారి ఆలోచన చేయండి. పశ్చాత్తాపడటం మంచిది దేవుని బిడ్డలు. ఇప్పుడు రెఫరెన్స్ వద్దులే కానీ మనందరికీ తెలిసిన కథే కనుక చెప్తాను 2 మాటలు. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు చర్చికి. బైబిల్ ఉన్న కథ చెప్తున్నాను మీకు. భర్త వచ్చాడు, పాస్టర్ గారు కూర్చున్నారు అక్కడ. పాస్టర్ గారి పేరు ఏంటంటే పేతురు. అప్పుడు వచ్చి కానుకిచ్చాడు భర్త. అప్పుడు కానుక ఎక్కడదన్నాడు పాస్టర్ గారు. అయ్యా భూమి అమ్మాము, డబ్బులు వచ్చినాయి అన్నాడు. మంచి సంతోషం. భూమి అమ్మగా వచ్చిన డబ్బంత ఇదేనా అన్నాడు. లేదయ్యా 10 లక్షలు వచ్చింది కానీ ఒక 2 లక్షలు పట్టుకొచ్చానంటే బాగుండేది. తప్పేం లేదు. భూమి అమ్మగా 10 లక్షలు వచ్చినాయి కానీ ఓ 2 లక్షలు కానుకిద్దాం అనుకున్నానయ్యా, మందిరాన్ని తీసుకొచ్చానంటే తప్పేం లేదు అక్కడ. కానీ మనోడు ఏం చేశాడు? వచ్చినోడు మొత్తం ఇదే అన్నాడు. అబద్ధం ఆడేశాడు. మొత్తం అమ్మగా వచ్చింది, మొత్తం ఇంతే అన్నాడు. ఆడు కూర్చుంది మామూలు మనిషి కాదు, పాస్టర్ గారు. ఎవరైనా అందరు చెప్పాలి, ఎవరి పేరు ఆయన? పేతురు. ఆత్మచేత నింపబడినోడు, అభిషేకించబడిన దైవజనుడు. వెంటనే మాట అన్నాడు ఆడు కూర్చొని, నువ్వెందుకు పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం ఆడుచున్నావు అంటే ఆడికి సమాధానం చెప్పడానికి కూడా టైం లేకుండా అక్కడికక్కడే చర్చిలోనే పడి చచ్చిపోయాడు. జస్ట్ కానుక విషయంలో అబద్ధం ఆడినందుకు, ఇంత ఇచ్చానని చెప్పినందుకు, అంతే. ఒక్క మాట పాస్టర్ గారు అనగానే అక్కడే పడి చచ్చిపోయాడు. వెంటనే 4 పిలిచాడు, శవాన్ని తీసుకెళ్ళిపోంటారు బయటకు అన్నాడు. భయం వేసిపోయింది అందరికీ. చర్చిలో అలా జరిగితే భయం ఏది మరి? ఒక అరగంటకి ఆమెగారు వచ్చింది తయారై. ఎట్టగా ఆమె లేట్ వస్తుందిగా, తయారవ్వాలిగా. ఆమె వచ్చింది. ఆమెను పిలిచాడు పాస్టర్. ఏమ్మా మీరు అమ్మగా వచ్చిన వేళ ఇంతేనా అన్నాడు. ఇద్దరు ఇంట్లో మాట్లాడుకుని వచ్చినట్టున్నారు, తోడి దొంగలు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇంతే గారు అంది. ఇగో నీ భర్తను తీసుకెళ్ళిన వాళ్ళ కాళ్ళు వచ్చలు ఇంకెక్కడే ఉన్నాయి అన్నాడు. టక్కని పడి చచ్చిపోయినా అక్కడే. అసలు నేను ఆలోచిస్తుంది ఏంటంటే మనషయ్య గారు, అసలు అట్లాంటి పాస్టర్లు ఇప్పుడు లేరే అని. నేను అసలు ఫస్ట్ అది చదివినప్పుడు నేను అలాగనుకున్నాను. అంత ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత నింపబడి జనాల్ని వణికించే పాస్టర్ లేడేంటి అసలు? అరే ఒక్క మాట చెప్తే పడిపోయి చచ్చిపోతున్నారు రేటర్ బాబు. అంత దైవజనులు కావాలి ఈ రోజున సంఘంలో. బాబోయ్ మనకు అట్లాంటి వాళ్ళు లేరు ఇప్పుడు. పాస్ట్ అంటే వాడికి లెక్కే లేదు. మా అయ్యగారే, మా అయ్యగారు ఏంటి? మీ అయ్యగారేనా? అయితే ఏంటి భయపడవా? తెలుసులే. తెలుసా? ఏం తెలుసు నీకు? ఎంత లెక్కలేనితనమండి మనకి ఈ రోజుల్లో. కానీ అంత దైవజనుడు ఉండటం గొప్ప సంగతి. ఇంకోటి ఏంటంటే ఒక మాట చెప్పగానే ఇద్దరు చచ్చిపోయారు. అప్పుడు బైబిల్లో మాట రాసింది అక్కడ ఏంటంటే అపోస్తల కార్యం 5:11 చూడండి. అపోస్తల కార్యం 5:11 ఒక మాట రాసింది. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ. ఏంటి తల్లి నువ్వు ముందే తీసి పెట్టావా? నేను అపోస్తల కార్యం చెప్పగానే చదివేస్తాను. అపోస్తల కార్యం 5:11 తీయండి. సంఘం అంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ మిగుల భయము కలిగెను. అదిగో ఏం కలిగాను? అందరు చెప్పాలి, ఏం కలిగాను? మిగుల భయము కలిగాను. మరి కలగకుండా ఎలాగుంటుంది? చర్చిలో వచ్చినోళ్ళు వచ్చినట్టే పడి చచ్చిపోతుంటే
మరి మిగతా సంఘస్థులకి భయం ఏదండి? ఇంకెవడైనా ఎప్పుడైనా నేను ఇంత ఇచ్చాను, నేను అంత ఇచ్చాను అంటాడా? అండిక దెబ్బకు నోరు కట్టేసుకుంటాడు. కానుక విషయంలో అబద్ధం ఆడినందుకే చచ్చిపోయారు. ఎవరు చంపారు? ఇప్పుడు చెప్పాలి, ఎవరు చంపారు? పేతురు కాదు, దేవుడే. ఇది దేవుని కార్యమే, అనుమానం ఏం లేదు, దేవుని కార్యం ఇది. ఇప్పుడు అపోస్తల కార్యంలో ఉన్నారు కనుక ఇంకో మాట చదవండి, అక్కడే 12వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యం 12వ అధ్యాయంకి రండి. 22-23 వచనాలు చూద్దాం. 22-23. జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హలో హలో హలో, వింటున్నారా? బైబిల్ చెప్తున్న మాట ఇది. రాజైన హేరోదు సింహాసనం మీద కూర్చొని తన ప్రజల్ని పిలిచి అన్నాడట, నేను ఎట్ట కనపడుతున్నాను రా మీకు అన్నాడంట. అయ్యా మీరు దేవుడయ్యా అన్నారట. ఏంటి, మనం కొన్నిసార్లు కొంతమందిని అట్టనే ఎత్తేస్తాం పైకి. అబ్బో మీరు దేవుడు అండి అంటారు. వీడేమో సంతోషపడిపోతాడు, నేను దేవుడు అనుకో. మీరు దేవుడు, దైవ స్వరూపం అనగానే పరలోకం నుండి దేవదూత వచ్చి మొత్తితే పురుగులు పడి చచ్చిపోయాడంటండి. ఎలాగ పురుగులు పడ్డాయి నాకు తెలియదు. మరి కక్కాడా పురుగులు? నాకు తెలియదు. మరి పురుగులు కక్కేసాడా అక్కడికక్కడే? తెలీదు. ఇక్కడ ఒక చక్కని మాట రాసింది ఏంటంటే, అతడు దేవుని మహిమ పరచనందున అని ఉంది అక్కడ. ఎందుకట? అందరు చెప్పండి అమ్మా, ఎందుకట? దేవుని మహిమపరచనందున. ఇప్పుడు పాస్టర్లందరికీ ఒక పెద్ద హెచ్చరిక. మీరు పొరపాటున కూడా ఎప్పుడు కూడా అండి ఆదివారం ఆరాధనలో మనుషుల్ని గనపరచబాకండి. రాజకీయ నాయకులకి ఆరాధనలు పిలిచి దండలే బాకండి, శాలువలుగా అబ్బాకండి. దేవునికి రావాల్సిన మహిమ దేవునికే పొందాలా, దేవుడే పొందాలి. అందరూ ఆమేన్ గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్థానాన్ని రాజకీయ తుచ్చమైన ఒక రాజకీయ నాయకునికి ఇవ్వద్దు. ఆరాధన సమయంలో ఏ లోక సంబంధమైన వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ని గనపరచబాకండి. ఆ మాటకొస్తే ఆదివారపు ఆరాధనలో నాలంటోండి కూడా కూర్చోబెట్టి దండేయొద్దు, చాలుగా అప్పద్దు. ఒక పెద్ద ఊరు, నేను ఒక ఊరికి వెళ్ళా, పెద్ద చర్చి, ఒక 5,000 మంది కూర్చుంటారు అక్కడ. క్రిస్మస్ రోజు ప్రసంగానికి పిలిచారు నన్ను. ప్రసంగం స్టార్ట్ అయింది, నేనే మాట్లాడుతున్నా. 10 నిమిషాలు అయిందంతే, ఓ రాజకీయ నాయకుడు వచ్చాడు లోపలికి పరివారంతో. వస్తారుగా, ఆడు చుట్టూ గుంపంతా వస్తారుగా. ఆయన వచ్చాడు రాజకీయ నాయకుడు. నేను వాక్యం చెప్తుండగా ఆయన లోపలికి వస్తుండగా పాస్టర్ గారు అనుకుండి లేచి వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యగారు ఒక 5 నిమిషాలు కూర్చుంటారా అన్నాడు. నన్ను ప్రసంగం ఆఫ్ చేసి అన్నాడు, అయ్యగారు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఇది ఎట్రా ఇలాగ అడిగాడు నన్ను అనుకున్నాను. సరే అని గమ్మున వెళ్ళి కూర్చున్నాను. మరి ఆయన పాస్టర్ కదా, నేనేం చేయగలను? బైబిల్ తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాను కాసేపు. అంతలోకి వచ్చిన రాజకీయ నాయకుని పైకి పిలిచేసాడు, ఆ ఆల్టర్ దగ్గరికి పిలిచాడు, పరిశుద్ధ స్థలానికి. 10 నిమిషాలకి ఆయన గురించి చెప్పేస్తున్నాడు గొప్ప. నా గుండె పగిలిపోయింది, నాకు ఆయాసం వచ్చింది, నేను తట్టుకోలేకపోయానండి. ఇక నా బైబిల్ తీసుకొని గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయాను. రోడ్డు మీదకి ఎక్కేసాను. నేను రోడ్డు మీదకి ఎక్కి ఆటో పిలిచాను, ఆటో రమ్మని వెళ్ళిపోదాం. నేను ఇలాగ బయటికి వెళ్ళిపోవడం 2-3 పెద్దలు చూశారు, సంఘ పెద్దలు. పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చారు రోడ్డు మీదకి. అయ్యా 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 క్షమించండి అయ్యా అని వచ్చారు. ఇది క్షమించే విషయం కాదండి బాబు. మీకు దేవుణ్ణి మహింపరచడం, దేవుణ్ణి గనపరచడం మీకు చేత కాదన్నా. ఎక్కడ దేవుడు గనపరచబడడో అక్కడ నేను ఉండలేనన్నాను, వెళ్ళిపోతున్నాను అన్న. బతిలాడారు, కుదరదు, మీరు నేర్చుకోరు. వెళ్ళిపోయాను, ఆటెక్కేసి వెళ్ళిపోయాను. 3 సంవత్సరాలు పిలిచారు, మళ్ళీ ఆ తర్వాత వరుస పెట్టి పోలే. ఆఖరికి 2 సంవత్సరాల క్రితం కమిటీ మారిందట, కొత్త కమిటీ వచ్చిందట. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అయ్యా మీకు ఇక్కడ ఏం జరిగిందో మేము విన్నాం, మమ్మల్ని క్షమించండి, అటు జరగదు,
దయచేసి ఒక 2 రోజులు కూడికకు రండి అయ్యా అంటే అప్పుడు వెళ్ళా. ఎప్పుడు కూడానండి దేవుని స్థానాన్ని మనిషికి ఇవ్వకండి, రాజకీయ నాయకుడికి ఇవ్వకండి, ఈవెన్ దైవజనులకు కూడా ఇవ్వద్దు. నేను బెంగళూరులో ఉంటాను కదా, నేను ఒక చర్చికి వెళ్తాను అప్పుడప్పుడు. అక్కడ ఒక తెలుగు చర్చే. ఆ తెలుగు చర్చ్ సెక్రటరీ రోజు కాల్ చేశాడు, నాకు ఫోన్ చేశాడు. అయ్యా వచ్చే ఆదివారం మీరు మా చర్చికి రావాలయ్యా, మిమ్మల్ని గణపరచాలనుకుంటున్నాం అన్నాడు. షాలు వేసి దండేసి గణపరచాలనుకుంటున్నాం, చర్చికి రండి అయ్యా అంటే నేను అన్నాను మా ఇంటికి వచ్చి గణపరచండి అన్నాను. చర్చిలో వద్దులేండి నా ఇంటికి రండి అన్నాను. నా మీద అంత గౌరవం ఉంటే, నన్ను నిజంగా మీరు నాకు మర్యాద ఇవ్వాలనుకుంటే, గణపరచాలనుకుంటే మా ఇంటికి రండి, ఇంటికి వచ్చి షాలు కప్పండి అంటే వాళ్ళు వస్తే ఒట్టు. వాళ్ళు రారు, ఎందుకంటే ఆడని చూపించుకోవడానికి అక్కడ ఆ గోలంతా నడిచేది. అక్కడ ఇక్కడ జరిగింది అదే ఎగ్జాక్ట్గా. హేరోదు లైఫ్లో జరిగింది ఏంటంటే, ఇతడు దేవుని మహిమ పరచనందున దేవుడు దేవదూతలు పంపించి ఆయన మొత్తుతే పురుగులు పడి చచ్చిపోయాడు. పురుగులు పడి చచ్చిపోయాడు. బాబు ఈరోజు ఎంతమంది పాస్టర్లు పోవాలి అసలు ఈ లెక్కలో? పురుగులు పడి అందరం బతికిపోయాం. మనం దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా మనమే చెప్పాలి. ఇప్పుడు బాబోయ్ మనమే చెప్పాలి. బతికిపోయాం మనం. ఎన్నిసార్లు దేవుడిని అవమానపరచలేదండి? ఓ తుచ్చమైన వ్యక్తితో దేవుణ్ణి సమానంగా ఎంచిపడేసాం. మనం ఎంచిపడేసాం. అందుకే నేను అంటున్నానండి, భౌతిక ఇప్పుడు ఎన్ని మరణాల గురించి చెప్తాను? హలో, ఎన్ని మరణాలు? 3 మరణాలు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇంకా ఒకటిలోనే ఉన్నాం మనం. భౌతిక మరణమే మాట్లాడుతున్నాను నేను. శరీర మరణం. ఈ శరీర మరణం కొన్నిసార్లు దేవుడే పెడతాడని చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. దేవుడే చంపేస్తాడని. అది ఇంకా భయంకరంగా ఉంటుంది, దేవుడే చంపేస్తే. మామూలుగా నాకు వృద్ధాప్యం వచ్చి నేను చచ్చిపోతే అది వేరే విషయం, బాగానే ఉంటుంది. అది మరి దేవుడు చంపేస్తే ఎంత ఘోరం. కనుక నిజంగా మనం ఈ రాత్రి ప్రభుకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా నన్ను బతికిచ్చావు, నీకు స్తోత్రం. నేను ఎన్నోసార్లు నిన్ను ఆయాస పెట్టేశాను, నేను ఎన్నోసార్లు అవిదే చూపించాను, కానీ నన్ను మొత్తలేదు నువ్వు. దైవజనులకు విరోధంగా ఎన్నోసార్లు మాట్లాడాను, నన్ను చంపలేదు నువ్వు. నా పేరు చదవలేదు, ఇంత కానుకిస్తే అని గొడవ పెట్టేసుకున్నాను నేను, కానీ నన్ను చంపలేదు నువ్వు. నన్ను బతికిచ్చావు. దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి బాబు మనం ఈ రాత్రి. బతుకున్నందుకే. ఇది మొదటి మరణం. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.